శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎన్నో జన్మల పుణ్యఫలం సింహరాశి వారిది. అదృష్టమంతా మీ సొంతం కాబోతోంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీపై కలగాలి అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. మీ జీవితమే మారిపోతుంది. విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అపర కుబేరుడుగా మారతారు. అయితే ఈ రాశి వారు ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి? అలాగే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుతారు, అలాగే విపరీతమైన ధనాకర్షణ ఎలా కలుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మానవుని జీవితంలో ఆటుపోట్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి జీవితంలో అనేక సమస్యలు ఎల్లవేళలా వెంటాడుతూ ఉంటాయి. అలాగే కష్ట సుఖాలు అనేవి అడుగడుగునా ఉంటాయి. అనేక మంది విపరీతమైన ఆర్థిక సమస్యల వల్ల ఆందోళనకు గురవుతారు. కొంతమంది ఎంత కష్టపడినా సరే సంపాదన అనేది నిలబడదు. అలాగే ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, వ్యాపార పెట్టుబడుల నష్టం ద్వారా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఈ విధంగా ధన నష్టం అనేది ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ప్రతి వ్యక్తి జీవితంలో ధన నష్టం జరగడం వల్ల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అలాగే కొంతమంది డబ్బులను ఇతరులకు అప్పుగా ఇవ్వడం, మళ్ళీ వారు తిరిగి ఇవ్వకపోవడం, లేదా డబ్బులను ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేయడం, మోసపోవడం, ఇలా అనేక రకాలుగా డబ్బు విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నారు. ధనం లేనిదే ఈ సృష్టిలో ఏ పని ముందుకు వెళ్ళడు. ఈ అవసరాలకు, నిత్యావసర సరుకులకు, మనిషి జీవితం ఆనందంగా గడపడానికి ధనం ఎప్పుడూ అవసరం. అంతేకాకుండా అటువంటి ధన సంపాదన కోసం, తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రతి వ్యక్తి తాను కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా మాకు డబ్బులు అనేవి చేతిలో నిలకడగా ఉండడం లేదు, ఏదో ఒక విధంగా మాకు నష్టం కలుగుతుంది అనేటువంటి వారందరూ ఉన్నారు. అయితే ఎటువంటి వారైనా సరే వారందరికీ కూడా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరైతే జీవితంలో తగిన ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అటువంటి వారు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ మీకు సొంతం అవుతుంది. మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలని పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. చేసేటువంటి పని, అలాగే గౌరవం మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దినదిన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఎదుగుదల లేక, కుటుంబంలో వాతావరణం లేక, అలాగే సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. అటువంటి శుక్రవారం రోజున ఈ విధమైన పరిహారాన్ని పాటిస్తే తొందరగా ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలగడంతో పాటుగా అపర కుబేరులుగా మారతారు. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. జీవితంలో మీకు ఎన్నో శుభ ఫలితాలను పొంది అదృష్టవంతులుగా మారతారు. లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది. ఒకచోట స్థిరంగా ఉండదు. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మరొకరికి, అలాగే వేరొకరి దగ్గర నుంచి ఇంకొకరికి లక్ష్మీదేవి మారుతూ ఉంటుంది. అటువంటి చంచల స్వభావం ఉన్న లక్ష్మీదేవిని మన దగ్గరనే స్థిరంగా ఉంచుకోవాలి, స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శుక్రవారం అనేది శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచుతారో వారికి ఎల్లవేళలా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. శుక్రవారం రోజున తెల్లవారుజామున లేచి ఇల్లు శుభ్రపరిచి గుమ్మానికి తోరణాలు కట్టి పసుపు నీళ్లతో గుమ్మాన్ని అంటే ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు జల్లి అందమైన రంగవల్లను వేస్తారు. వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి శుక్రవారం రోజున విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారు కరుణా కటాక్షాలు తమపై కలగాలని, అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. అందరూ శుక్రవారం రోజున విశేషంగా పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆశిస్తారు. అటువంటి శుక్రవారం రోజున మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. అలాగే ఈ పరిహారాన్ని పెద్దగా ఖర్చు అవ్వదు. చాలా సులభంగా ఈ పరిహారాన్ని ఇంట్లో వస్తువులతోనే
పాటించవచ్చు. అంతేకాకుండా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు చెప్తున్నారు. సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులుంటాయి. దాంపత్య జీవితంలో అనేక సమస్యలుండొచ్చు. సంతాన సమస్యలే కావచ్చు. అలాగే మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు. ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పరిష్కారం అనేది వారికి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి చాలా తేలికగా అయ్యే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని గురించి చూసుకుందాం. ముందుగా ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించడానికి ఏ వస్తువులు అవసరం అవుతాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ఈ పరిహారాన్ని పాటించడానికి ఒక మట్టి పాత్ర, అలాగే బియ్యము, రూ. 5 నాణెము, 5 యాలకులు కావాలి. తంత్రశాస్త్రంలో యాలకులకు ఒక ప్రత్యేకత ఉంది. యాలకులను పరిహారంలో ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై అపారంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ పరిహారం అనేది ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ మొత్తంలోనే చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. ముందుగా శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని, అలాగే లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందడం కొరకు, అలాగే ఈ పరిహారాన్ని పాటించడం కొరకు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని, తర్వాత ఈ పరిహారాన్ని పాటించడానికి కావలసిన బియ్యాన్ని, మట్టి పాత్రను, రూ. 5, 5 నాణేలను, అలాగే 5 యాలకులను పూజా మందిరంలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. తర్వాత శ్రీ మహాలక్ష్మికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, మాకు అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలి, ధనాకర్షణ కలగాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. తర్వాత శుభ్రపరిచిన బియ్యాన్ని ఆ మట్టి పాత్రలో 4 గుప్పెళ్ళు వేయాలి. తర్వాత తీసుకున్నటువంటి రూ. 5 నాణేలను లక్ష్మీమాతకు నమస్కరించుకొని ఆ మట్టి పాత్రలో వేయాలి. ఆ తర్వాత 5 యాలకులను వేసి నమస్కరించుకోవాలి. ఇలా వేశాక మిగిలిన బియ్యాన్ని అంతటిని ఆ మట్టి పాత్ర నిండుగా పోసి నమస్కరించుకోవాలి. ఈ విధంగా బియ్యంతో నింపిన మట్టి పాత్రను దేవుని మందిరంలో ఉంచి నమస్కరించుకోవాలి. దీన్నే పవర్ఫుల్ మనీ ప్లాంట్ అని అంటాము. ఈ మనీ ప్లాంట్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టి పాత్రను శుక్రవారం రాత్రంతా పూజా మందిరంలో ఉంచి, తర్వాతి రోజు అనగా శనివారం రోజున ఆ మట్టి పాత్రలోని బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేయాలి. అలాగే దానిలో వేసిన రూ. 5 నాణేన్ని భిక్షగాలకు దానంగా వేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ధనాకర్షణ అనేది విపరీతంగా కలుగుతుంది. అప్పుల బాధలన్నీ తీరిపోయి అపర కుబేరులుగా మారుతారు. ఎంతో సులభంగా చేసేటువంటి ఈ మనీ ప్లాంట్ పరిహారం అనేది చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి అదృష్టవంతులుగా మారి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. చెప్పాలంటే ఈ పరిహారం అనేది ప్రతి శుక్రవారం కూడా పాటించవచ్చు. ఇలా ఎన్ని శుక్రవారాలైతే అన్ని శుక్రవారాలు ఈ పరిహారాన్ని పాటిస్తే అంత మంచిది. ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం పాటించడం ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం అనేది మీపై ఎల్లవేళలా ఉంటుంది. మీకు అంతా శుభమే జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ రాశి వారు శుక్రవారం రోజున విపరీతమైన ధనాకర్షణ పొందడం కొరకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అలాగే ఈ విషయాన్ని ఏ విధంగా పాటించాలి, ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో జరిగే అద్భుతాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.